హలో! ఏంటి మంటని చూస్తున్నారా? చెత్తండి. చెత్త. నిజం. చెత్త చూడండి. మున్సిపాలిటీ వాళ్ళు తుడుస్తున్నారు. ఎంత చెత్తొస్తుందో ప్రతిరోజు బోలెడంత చెత్త. ఇదంతా సింగిల్ యూజ్ చెత్త. రీయూజ్ చేసేవన్నీ కూడా చెత్త ఏరుకునే వాళ్ళు ఏరుకొని అమ్మేసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ఓన్లీ సింగిల్ యూజ్. దేనికి పనికిరాని చెత్త. దీన్ని చూడండి. కవర్లలో ఆహార పదార్థాలు ఏసేయడం వల్ల ఆవులు, కుక్కలు, ఇంకా చాలా రకాల జంతువులు అవి తిని అనారోగ్యం పాలవుతున్నాయి. మనం రోజు వార్తల్లో కూడా చూస్తున్నాం కదా! అవి తిని ఎంత అనారోగ్యం పాలవుతున్నాయో. చూడండి. దీనికి చిన్న సొల్యూషన్ కింద నేను చేసినటువంటి చిన్న ప్రయోగం. అవన్నీ కూడా కిరాణా సరుకులో వచ్చినటువంటి వేస్ట్ పేపర్స్. ఇవి సెల్ ఫోన్ షాప్‌లో వచ్చినటువంటి వేస్ట్. ఇది చిక్కీ కవర్లు. పిల్లలకి చిక్కీలు ఇస్తారు కదా! వాటి కవర్లు. ఇది ఉల్లిపాయల సంచి. ఈ ఉల్లిపాయ సంచిలో ఈ చిక్కీ కవర్లు, సెల్ ఫోన్ వేస్ట్ కవర్లు, కిరాణా సరుకుల కవర్లు, తర్వాత టాబ్లెట్ స్ట్రిప్స్ ఉంటాయి కదా! అవి కూడా వేసేయొచ్చు. వేసేసి అవన్నీ కలిపి చూడండి. చక్కగా చేస్తున్నారు పిల్లలు. ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా చేస్తున్నారో చూడండి. తర్వాత ఇవన్నిటిని మన మోడీ గారు కూడా ఈ మధ్య మల్లాపురం బీచ్‌లో వాకింగ్ చేస్తూ ఎంత చెత్త ఏరారో చూశారు కదా! అట్లాగే మన పిల్లల చేత కూడా ఆ వీడియో చూపించి ఇలా చేసాము కాలుష్య నివారణ కోసం. ఇది పాత గలేబు. ఇంట్లో ఉన్నటువంటి పాత గలేబు. దీన్ని కుట్టేసి ఆ గలేబులో పెట్టేసి డోర్ మ్యాట్ కింద వేసేసారు పిల్లలు. ఎంత బాగా దీనివల్ల ఎంత యూజో తెలుసా అండి? క్లాస్ రూమ్‌లోకి ఇసుక రాదు. అస్తమాను తుడుచుకోనవసరం లేదు. చీపుర్లు కలిసొస్తాయి. ఎంతో శ్రమ కలిసొస్తుంది. పిల్లలకి పేపర్స్ వేస్ట్‌గా పాడేయకుండా ఒక చోట పెట్టడం తెలుస్తుంది. తర్వాత సింగిల్ యూజ్ వేస్ట్ వల్ల వచ్చేటటువంటి అనర్థాలను తెలియజేసిన వాళ్ళం అవుతాం. మనం కూడా మన వంతు కర్తవ్యం కింద పర్యావరణాన్ని రక్షించడానికి కృషి చేద్దాం. మంచి పర్యావరణం మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చూడండి, కాళ్ళు తుడుచుకొని చక్కగా లోపలికి వస్తున్నారు. దీనివల్ల బయట నుంచి వచ్చేటటువంటి ఇసుక లోపలికి రాకుండా ఉంటుంది. ఆరోగ్యం కూడాను. మనం కూడా మన వంతు కర్తవ్యంగా పర్యావరణాన్ని రక్షిస్తాం. మంచి పర్యావరణంలో మనం కూడా